హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో పోహా మిక్చర్ని కేవలం 2 టేబుల్ స్పూన్ ఆయిల్తో క్రిస్పీ అండ్ క్రంచీగా చాలా హెల్దీగా చేయడం చూపిస్తున్నాను. ఈ అటుకుల మిక్చర్లో ఎక్కువ ఆయిల్ కానీ నేతిని కానీ వాడటం లేదు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా, మనకి టీ టైం స్నాక్స్గా, అలాగే మన ఇళ్ళల్లో చిన్న కిట్టీస్ పార్టీకి కూడా ఈ స్నాక్స్ ఐటెం చాలా బాగుంటుందండి. సో క్రంచీ అండ్ క్రిస్పీ పోహా మిక్చర్ని ప్రిపేర్ చేద్దాం రండి. ఇలా ఒక ప్లేట్ అటుకులను తీసుకుంటున్నాను. ఈ అటుకుల మిక్చర్కి కొద్దిగా లావు అటుకులు అయితే బాగుంటాయండి. వీటిని లో టు మీడియం హీట్లో వేయించుకోవాలి. ఇవి వేగడానికి కనీసం 10 నిమిషాలైనా పడుతుంది. ఇలా 2 స్పూన్స్ ఉపయోగించి అటుకుల్ని వేయించుకుంటే కింద నుంచి పై వరకు అటుకులు అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. అటుకులను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేయించుకోవాలి. అటుకులు వేగిన తర్వాత కొన్ని అటుకులను తీసుకొని ఇలా నలిపి చూడండి. మనం ఇలా నలుపుతున్నప్పుడు అటుకులు ముక్కలుగా విరిగిపోయినట్లయితే అటుకులు వేగిపోయినట్లే. సో అటుకుల కలర్ కూడా కొద్దిగా ఇలా మారుతుంది. ఈ అటుకులు వేగిపోయాయండి. వీటిని తీసేసి అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలను వేసి కొద్దిగా వేయించుకోవాలి. పల్లీలను ఇలా వేపితేనే లోపలి వరకు వేగుతాయి. కొద్దిగా ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలను వేయించుకోవాలి. ఇందులో 1/2 కప్పు జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా వేగిన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి 1 కప్పు గుల్లశనగపప్పును కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 4-5 రెమ్మలు కరివేపాకును కూడా వేసి చిట్చిట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి వేయించి ఉంచిన అటుకులను కూడా వేసి బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి లాస్ట్గా 4-5 వెల్లుల్లి రేఖలను చిదిమి వేసుకోవాలి. పచ్చివే వేసుకోవాలండి. ఇలా వేస్తేనే పోహా మిక్చర్లో దీని ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి. సో అన్నీ బాగా కలిసేలా కింద నుండి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా పోహా మిక్చర్ రెడీ. తక్కువ ఆయిల్తో క్రిస్పీ అండ్ క్రంచీగా చాలా హెల్దీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో టీతో పాటుగా ఈ పోహా మిక్చర్ చాలా బాగుంటుంది. ఈ పోహా మిక్చర్ని 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నూనె వాసన కూడా రాదండి. ఎందుకంటే మనం అటుకులను ఆయిల్లో ఫ్రై చేయలేదు కాబట్టి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా వేయడానికి చాలా బాగుంటాయి, అలాగే హెల్దీ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.